భౌతిక రాశి ప్రమాణాలు ఇవి ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఎవరికైనా తెలుసు. ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈ స్టేట్ అయినా, సెంట్రల్ అయినా చాలా ఇంపార్టెంట్. అదే స్టేట్‌లో అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతారు. ఇదివరకైతే 2 తెలిస్తే చాలు. ఇప్పుడు 4 తెలియాల్సిందే. 4 తెలిస్తే ఒక మార్క్ వస్తుంది. అదే సెంట్రల్‌లో అయితే 1 లైన్ క్వెషన్ కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, వీటి గురించి తెలుసుకుంటే అది రీజనింగ్‌లో యూజ్ అవుతుంది మనకి. జనరల్ జీఎస్ లాగా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. ఎలా ఇప్పుడు రీజనింగ్‌లో బిట్ ఎలా అడిగారు? ఉష్ణం, కెలోరీ అయితే ఉష్ణోగ్రత ఏంటి అని అడిగారు. ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, నీటి నిల్వ పరిమాణం అనేది టీఎంసీ అడగకుండా టీఎంసీ ఫుల్ ఫామ్ అని అడిగారు. ఇంకోటి సముద్ర జలాల దూరం అనేది నాటికల్ మైల్ అని అడగకుండా 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్ అని అడిగారు. అంటే ఒక్కసారి అర్థమవుతుందా? ఏదో ఒక రకంగా అడిగిన బిట్సే ఇదివరకు ఇవన్నీ ప్రీవియస్‌లో అడిగిన బిట్సే. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి ఇంపార్టెంటే. క్వెషన్ మనమే ఏసుకోవాలి. ఇలా అడుగుతాడు, ఇలా అడగొచ్చు అని కూడా ఆన్సర్ కూడా మనమే ఏసుకోవాలి. మీకు అర్థమవుతుందా? సో, చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా?